హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షేర్ రుచులు బై కిరణ్. 2024 సంక్రాంతి 3 డేస్ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. అయితే కొంచెం లేట్ అయింది, బట్ ఇప్పటికి నాకు టైం కుదిరిందండి షేర్ చేయడానికి. సో మనకి సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, అలాగే అరిసెలు, ఇంకా భోగి పళ్ళు. 3 రోజుల పండగ కదండి సంక్రాంతి అంటే. మొదటి రోజు భోగి, అలాగే తరువాత రోజు సంక్రాంతి, ఇంకా 3వ రోజు కనుమ. అయితే ఈ వీడియోలో భోగి రోజు మేమేమేం చేసామనేది షేర్ చేస్తున్నా. ముఖ్యంగా మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది బెల్లంతో చేసే నేతి అరిసెలు కదా. సో మేము భోగి రోజైతే అరిసెలు చేసాము, ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి భోగి రోజు రీచ్ అయ్యాము. సో నేను అరిసెలు క్వాంటిటీ కానీ ఎలా తయారు చేయాలి వివరంగా నేను ఇంకో వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఇందులో నేను అరిసెలు ఎలా తయారు చేసామనేది చూపిస్తాను. ముందుగా మనం బెల్లం అంతా కూడా చక్కగా మెత్తగా నలగొట్టేసి కరగపెట్టాలి. ఎందుకంటే బెల్లంలో పీచు అవన్నీ ఉంటాయి కదండి, డస్ట్. అందుకని ముందు మనం బెల్లం కరగబెట్టి వడబోసిన తర్వాత మళ్ళీ పాకం పట్టుకోవాలి. ఇది మనకి తడిపిండి యూస్ చేస్తాము, బియ్య పిండి అనేది. అంటే ముందు రోజు నైట్ బియ్యం నానపోసేసి చక్కగా మనం మరేపించి, లేదా ఇంతకు ముందు రోజుల్లో అయితే దంచేవాళ్ళండి. దంచి చెరిగి జల్లెడ పట్టి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేమైతే మాత్రం చక్కగా మరకి వేపించుకొచ్చేసాము. ఇలా చూసారు కదా, బుడగలుగా వస్తుంది కదండి పాకము. మనకి ఇదే పాకం ఉడుకుతున్నట్టు గుర్తనమాట. మనకి ఫుల్గా పాకం అయిపోయింది అంటే ఏంటంటే బబుల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. అప్పుడు మనకి పాకం అయితే తయారైపోయిందని గుర్తు. సో చూడండి, కొంచెం అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎలా అంటే కొంచెం వాటర్లో పాకం వేసి కనుక మనం చూస్తే కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా స్టిక్కీగా వచ్చింది కదా. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఈ పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి తురుము వేసి చక్కగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం బియ్య పిండి వేస్తూ మనం సలిబిండి అనేది తయారు చేసుకోవాలి. ఇదేంటంటే కంపల్సరీగా అరిసెలు అంటే ఇద్దరు ఉండాలండి. ఎందుకంటే బియ్యపిండి వేస్తూ ఒకళ్ళు ఉండాలి, కలిపేవాళ్ళు కలుపుతుంటారు. ఒక్కళ్ళు అనేది అసలు అవని పని అరిసెలకి. సో అమ్మ మేము కలిసి ఇది చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం స్పీడ్గా మనం కలపాలి, లేదంటే పాకం గట్టి పడిపోయి బియ్యపిండి తక్కువ పడుతుంది. ఇక బియ్యపిండి తక్కువ పడిందంటే కంపల్సరీగా తీయగా ఉంటాయండి. అందుకని కొంచెం మనం స్పీడ్గానే ఇదనేది సలిబిండి తయారు చేయాలి. ఇక ఇలా సలిబిండి తయారు చేసిన తర్వాత పైనుంచి మనం కనుక కొంచెం నెయ్యి వేసుకున్నామంటే మనకి అతుక్కోకుండా చక్కగా ముద్దలు అనేవి వస్తుంటాయి. ఇంతకు ముందు ఏంటంటే సంక్రాంతి కానీ ఇట్లా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పిండి వంటలు ఒక 1 వీక్ ముందే తయారు చేసేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మ మేము వచ్చిన తర్వాత అరిసెలు చేసింది. సో ఇలా భోగి రోజు మేము అరిసెలు చేసాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే అండి అందరు చక్కగా కొనుక్కొచ్చేసుకుంటున్నారు. అండ్ మాకైతే ఒక బేకరీ వాళ్ళు చక్కగా ఫెస్టివల్ ప్యాక్ అని చెప్పేసి అరిసెలు, అలాగే పండుగ రోజు మనం చేసుకునే పాయసం, స్వీట్, హాట్, పులిహార అన్నీ కూడా ఇంతమందికి అని చెప్తే ఒక ప్యాక్ లాగా, ఫ్యామిలీ ప్యాక్ లాగా పంపిస్తున్నారు. కానీ ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటేనే తృప్తిగా తింటాం కదండి. ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకుంటే మనం ఒకటి తింటాం, లేదా ఒక 2-3 తింటాము. కానీ మనం ఇలా చేసుకున్నామంటే తృప్తిగా అయితే తింటాము. అండ్ ఈ అరిసెలు ఎప్పుడైనా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక్కసారే గారెలు వేసినట్టుగా 2-3 వేసేస్తారు. కానీ అలా వేయకూడదండి, ఒక్కొక్కటే వేయాలన్నమాట. అండ్ మేమైతే కొంచెం చిన్నయే చేసి అమ్మ అట్లకాళ్ళతో ప్రెస్ చేసేస్తుంది. కానీ ఎక్కువ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ అరిసెలు చెక్కల్లాగా ఉంటాయండి, చెక్కవి. అది తీయగానే ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి చక్కగా నెయ్యి అంతా కూడా
ప్రెస్ చేసేస్తారు. ఇంతకు ముందయితే మా అమ్మ వాళ్ళు చిన్న వయసులో అయితే మా అమ్మమ్మ వాళ్ళు అరిసెలు ఇలా తీసి జస్ట్ అలా పెట్టేస్తారంటండి. అల్లుడొస్తున్నాడు అంటే ఇలా నెయ్యంతా ప్రెస్ చేసి చెయ్యరంట. డైరెక్ట్ ఇలా నూనెలో నుంచి తీసేసి చక్కగా అలా పక్కన పెట్టేసి అల్లుళ్ళకి పెడతారంటండి. కానీ ఇప్పుడు అంతా డైటింగ్ ప్రాసెస్ కదా, అందుకని చక్కగా ప్రెస్ చేసేసి తింటున్నారు. సో ఇలా మార్నింగ్ సెక్షన్లో మేము అరిసెలు అవి చేసుకున్నామండి. తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి భోగిపళ్ళు, మా సిస్టర్ వాళ్ళ పాపకి భోగిపళ్ళు పోసాము. భోగి రోజు చిన్నపిల్లలకి ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే భోగి రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తాము. అంటే భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు అండి. రేగిపళ్ళతో దిష్టి తీసేసి మనం భోగిపళ్ళు పోస్తాము. దానికంటే ముందేంటంటే మనం పిల్లలకి హారతి ఇచ్చి ఆ తర్వాత భోగిపళ్ళు పోస్తాము. ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఒక పాట అయితే నేను రికార్డ్ చేశాను, అది విందాము. మంగళం శ్రీదేవి మంగళం దేవి మంగళం శ్రీదేవి మంగళం అంబా మంగళం జగదంబ మంగళం దేవి మంగళం శ్రీదేవి మంగళం శ్రీకరి శుభకరి శంకరి పరాత్పరి శ్రీకరి శుభకరి శంకరి పరాత్పరి పరమేశ్వరి మహేశ్వరి త్రిపుర సుందరి శ్రీకరి శుభకరి శంకరి పరాత్పరి పరమేశ్వరి మహేశ్వరి త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భక్తవ శంకరి రాజరాజేశ్వరి భక్తవ శంకరి జగతిలో నలేరు ఎవరు నీ సరి దేవి మంగళం శ్రీదేవి మంగళం అంబా మంగళం జగదంబ మంగళం దేవి మంగళం మనసారా తలచితిమి మము బ్రోవవమ్మ మనసారా తలచితిమి మము బ్రోవవమ్మ షోడశోపచారముల పూజించెదమమ్మ మనసారా తలచితిమి మము బ్రోవవమ్మ షోడశోపచారముల పూజించెదమమ్మ కామితార్థములు తీర్చు కల్పవల్లివమ్మ కామితార్థములు తీర్చు కల్పవల్లివమ్మ మంగళ గౌరి నీకు మంగళహారతి మంగళ గౌరి నీకు మంగళహారతి దేవి మంగళం శ్రీదేవి మంగళం అంబా మంగళం జగదంబ మంగళం దేవి మంగళం. బాగుంది కదండి పాట. రేగిపళ్ళు, బంతి పూల రెక్కలు అండ్ కాయిన్స్, అక్షంతలు అన్నీ కలిపి పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి భోగిపళ్ళు అనేవి మనం పోస్తాము. ఇది ఎందుకంటే దీనికి కూడా సైంటిఫిక్గా ఒక రీజన్ ఉందండి. ఈ రేగ్గాయలు తల మీద పోసినప్పుడు మన తల మీద ఉండే సహస్రారం అనే షట్చక్రాల్లో ఒక చక్రము యాక్టివేట్ అవుతుందన్నమాట. చిన్న వయసులో పిల్లలకి ఏంటంటే ఆ షట్చక్రం అనేది ఓపెన్గా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఇలా భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు పోయటం వల్ల అది యాక్టివేట్ అయ్యి పిల్లలు చాలా తెలివిగా మసులుతారు, అలాగే మంచిగా తయారవుతారు అని ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట. అయితే 5 years లోపు పిల్లలకి కంపల్సరీగా భోగిపళ్ళు అనేది పోయటం మనం చూస్తుంటాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బంతిపూల రెక్కలే వాడతామండి. ఎందుకంటే ఈ బంతిపూల రెక్కల్లో ఉండే ఔషధ గుణాల వల్ల ఏంటంటే మన తల మీద కానీ ఏమైనా బాడీలో ఉండే క్రిమి కీటకాలు ఏవైనా ఉంటే కనుక చనిపోతాయి అంట. అందుకని అక్షంతల్లో బంతి రెక్కలు, అలాగే రేగిపళ్ళు, ఇంకా కాయిన్స్, అక్షంతలు కలిపి పిల్లలకి మనం పోస్తూ చూస్తుంటాము. అయితే చాలా ఊళ్ళల్లో కూడా 5 years వరకు భోగిపళ్ళు పోయటం చూస్తాము. మీకు ఇంకో పాట వినిపిస్తాను, గోదామ పాట. చాలా చాలా బాగుంటుందండి. నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా తులసి దళాలతో తులతూచుదామంటే ఆరుప్పిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా
ఇవ్వరా ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే యశోదమ్మ నేను కానురా కన్నయ్య అంత మాట నాకు ఇవ్వరా యశోదమ్మ నేను కానురా కన్నయ్య అంత మమత నాకు ఇవ్వరా తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా యమునా తీరమ్మున రాస క్రీడలాడంగా యమునా తీరమ్మున రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కన్నయ్య అంత బలపు నాకు ఇవ్వరా రాధమ్మను నేను కానురా కన్నయ్య అంత బలపు నాకు ఇవ్వరా తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే పూలమాలలతో నిన్ను చేరుదామంటే గోదామను నేను కానురా కన్నయ్య అంత శ్రద్ధ నాకు ఇవ్వరా గోదామను నేను కానురా కన్నయ్య అంత శ్రద్ధ నాకు ఇవ్వరా తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా సంసారమే వదలి సంకీర్తన చేద్దామంటే సంసారమే వదలి సంకీర్తన చేద్దామంటే త్యాగయ్యను నేను కానురా కన్నయ్య అన్నమయ్య నేను కానురా త్యాగయ్యను నేను కానురా కన్నయ్య అన్నమయ్య నేను కానురా తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా నా హృదయమే నీకు కోవెలగా చేద్దామంటే నా హృదయమే నీకు కోవెలగా చేద్దామంటే మీరాను నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా మీరాను నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా ఆ రుక్మిణి నేను కానురా కన్నయ్య అంత భక్తి నాకు ఇవ్వరా రెండు పాటలు చాలా బాగున్నాయి కదండి. ఈ జనరేషన్ పిల్లలకి అసలు పాటలు అనేవి రావట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే కంపల్సరీగా పాటలు అనేవి నేర్చుకోవాలి. అండ్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ భోగి రోజు స్నానం చేసేటప్పుడు తల మీద ఈ రేగిపళ్ళు పెట్టుకొని స్నానం చేయడం కొన్ని ఏరియాస్లో మనం వింటూ ఉంటామండి. అన్ని ఏరియాస్లో అయితే ఇలా చెయ్యరు. ఇక ముఖ్యంగా మనం ఇంకొకళ్ళని చూసేది ఏంటంటే సంక్రాంతి నెల మొత్తం కూడా హరిదాసుని కూడా చూస్తుంటాం కదండి. ఈ హరిదాసు ప్రతిరోజు కూడా ఇళ్ళమ్మటి వచ్చి చక్కగా పాటలు పాడుతూ మనల్ని ఆశీర్వదిస్తూ మనం ఇచ్చే దక్షిణ లేదా బియ్యం అనేవి తీసుకుంటారు. సో ఇలా అయితే మా భోగి 2024 భోగి జరిగిందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ అయితే నేను వీడియో అయితే తీయలేదు, కానీ ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేశాము. అండ్ మరొక వీడియోలో సంక్రాంతి రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాం, గాలిపటాలు ఎగరేయటం ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.